సంఘర్షణ కాన్ఫ్లిక్ట్స్. ఒక శిశువుని తల్లిదండ్రులు తమ ఎదుట నిలబెట్టి వారిలో నీకిష్టమైన వారు చెప్పమన్నప్పుడు ఆ శిశువు ప్రవర్తనను గమనించారా? ఒక విద్యార్థిని పాఠశాలలో అన్ని సబ్జెక్ట్ టీచర్ల ముందు నిలబెట్టి నీకిష్టమైన టీచర్ ఎవరని చెప్పమన్నప్పుడు ఆ విద్యార్థి ప్రవర్తనను గమనించారా? ఒక విద్యార్థి దగ్గర ₹5 మాత్రమే ఉన్నాయి. ఆ విద్యార్థి అంగడికి పోయినప్పుడు ఎదురుగా తనకిష్టమైన ఐస్ క్రీమ్, చాక్లెట్ ఉన్నాయి. అందులో ఏదైనా ఒకటి తీసుకోమన్నప్పుడు ఆ విద్యార్థి ప్రవర్తన గమనించారా? తల్లిదండ్రులు సినిమాకు పోతున్నారు. విద్యార్థిని నువ్వు ఇంట్లో ఉండు, హోంవర్క్ అయినా చేసుకో, లేదా బయటికైనా వెళ్ళమన్నప్పుడు ఆ విద్యార్థి ప్రవర్తన గమనించండి. పాఠశాలలో కొంతమంది విద్యార్థులు పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళలో రమేష్ వాళ్ళ నాన్న డబ్బు ఇవ్వలేదు. డబ్బులు లేకపోతే పార్టీకి రానివ్వరు. నాన్న జేబులోని డబ్బులు తీసుకోవాలని ఉంది. అయితే నాన్నకు తెలిస్తే కొడతారన్న భయము. అప్పుడు రమేష్ ప్రవర్తన గమనించండి. పై ప్రవర్తనను ఈ విశ్వంలోని ప్రతి మానవుని ప్రవర్తనలోని కనిపిస్తే వీటిని సంఘర్షణ అంటాం. సంఘర్షణ అనేది రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితి. దీన్నే డగ్లస్ మరియు హాలే పేర్కొన్నారు. సంఘర్షణ అనేది రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితి. సంఘర్షణలో 4 రకాలు. కాట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలో 4 రకాలు. మొదటిది ఉపగమ అప్రోచ్ అండ్ అప్రోచ్. రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ. ఉదాహరణకు వైమానిక దళం, వ్యక్తి, నౌకాదళం. తెలిసిన జవాబు విద్యార్థి తెలిసిన జవాబు. ఒకవైపు ఐస్, మరొక వైపు చాక్లెట్. తల్లి, భార్య, నూతన వరుడికి రెండవది పరిహార అవాయిడెన్స్ అండ్ అవాయిడెన్స్. రెండు ఆకర్షణీయం కానీ లక్ష్యాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఉదాహరణకు తెలియని జవాబు ఒక విద్యార్థి ఎదుర్కొన్నప్పుడు. ఒక ఉద్యోగి రిజైన్ చేయడమా, ట్రాన్స్ఫర్ అవ్వడమా. మ్యాచ్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు ఒక ఆటగాడికి, లేదు అలాగని ఓడిపోవడము ఇష్టం లేదు. ఉపగమ పరిహార అప్రోచ్ అండ్ అవాయిడెన్స్. ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితుడవుతాడు కానీ సిగ్గు, భయం, మరేమి ఇతర కారణాల వల్ల వికర్షితుడవుతాడు. ఇలాంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఉదాహరణకు ఒక పిల్లవాడు జామ పండు కింద పడుతుందన్న భయము. ఒక విద్యార్థి సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందన్న భయం. ఉపగ పరిహార డ్యూయల్ అప్రోచ్ అవాయిడెన్స్. రెండు అంతటికంటే ఎక్కువ ఆకర్షణీయమైన కాని లక్ష్యాల్లో ఎంపిక జరగవలసి వచ్చిన ఏర్పడే సంఘర్షణ. ఉదాహరణకు జీతం ఎక్కువ తక్కువ, వ్యక్తి ఒక దూరం ఎక్కువ అవ్వచ్చు, జీతం తక్కువ ఉన్న దగ్గర దూరం తక్కువ అవ్వచ్చు. జీతం ఎక్కువ ఉన్న దగ్గర దూరం ఎక్కువ, జీతం తక్కువ ఉన్న దగ్గర దూరం తక్కువ. సంఘర్షణ ఏర్పడినప్పుడు వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తీసుకునే నిర్ణయాలపైనే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు కానీ, విపరీతమైన జాప్యం కానీ, వాయిదా వేయడం కానీ సరికాదు. సంఘర్షణ ఏర్పడినప్పుడు వాటిలో ఉన్న లోటుపాట్లను, అలాగే మనలో ఉన్న సామర్థ్యాలను, పరిమితులను, ఆసక్తులను బేరేజ్ వేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. ఉపాధ్యాయుల నిత్య జీవిత అనుభవాల ఆధారంగాను, వివిధ ప్రాజెక్టులు, కృత్యాల ఆధారంగా సంఘర్షణ ఏర్పడినప్పుడు సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యాన్ని పెంపొందించాలి.